ఇది కరెంటు షాక్ కొట్టిందండి. కరెంటు నుంచి అడ్డుపోయింది ఇక ఇది కొట్టము. ఇంత ముందు షాక్ వచ్చిండే రేకులు అంటే కొంచెం షాక్ వచ్చింటే తీపిమన్నా చెప్పినా వాళ్ళు తీయలేదు. నాకేమో 11,000 అడిగినారు. ఏమి కరెంటు స్తంభం తీయనీకే 11,000 అయితే నాకు కాడ లేదు అంతోటని చెప్పినాను. అడిగి అప్పుడప్పటికి రిపేర్ చేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇది మూడోసారి ఇది ఇట్లా కావడం నాకు. టీవీలు, ఫ్రిడ్జ్, కూలరు మొత్తం కాలిపోయింది. ఇంట్లో బియ్యము 3 లక్షల దాకా అయిందేమో. పనిపోయింది. ఇక్కడ బయట వాళ్ళు పక్కన వాళ్ళు చూసినారు. చూసి మాకు ఫోన్ చేసినారు. ఎవ్వరు లేకుండా ఇక్కడ విజయనగరంలో సమస్య ఏమంటే ఒక రేకుల కొట్టు మీద కరెంటు వైర్ పడిన దానికి ఒక ఇంటిలోన 3 సిలిండర్ మేడం. దాదాపుగా ఇక్కడ 350 కొట్టలు ఉన్నాయి. ఒకవేళ జరిగితే ఎంతమంది నష్టమవుతుంది మేడం? ఒక సిలిండర్ పేలితే ఇక్కడ చాలా మంది ఉండరు. మొత్తం నష్టమే జరిగే పరిస్థితిలో ఉంది. మెయిన్ కరెంటు వైర్లు కొట్టు మీద పడే వల్ల అది షాక్ వచ్చి కొట్టం అంటుకొని ఆ కొట్టం అంటుకొని సిలిండర్లు పేలిపోయినా కానీ మీరు చూసారు ఇక్కడ కరెంటు వైర్ నుంచి మొత్తం ఉంది మేడం. మొత్తం ఉంది. ఇక్కడ సిలిండర్ పేలింటే చాలా మంది నష్టపోతుంది మేడం. మా పిల్లలు అంటుకున్న వల్ల నీళ్లు కొట్టి మొత్తం మారిపోయినాడు మేడం. ఒకవేళ గేర్లో పిల్లలు లేకుండా మాత్రం ఈరోజు చాలా డేంజర్ ఉంటుంది మేడం. విజయనగరం కానీ ఈరోజు చాలా డేంజర్లో ఉంటుంది. పిల్లలు వచ్చి టైంకి వచ్చి నీళ్లు కొట్టినారు, ఆరిపినారు. ఒకవేళ పిల్లలు లేకుండా గేర్లో ఎవరు అక్కడ పనులకు పోయి ఉంటే కానీ ఇసా చాలా నష్టమవుతుంది మేడం. ఇది మాత్రం వాసం. నా పేరు రాజు మేడం. విజయనగరంలో ఉంటాను మేడం. నా పేరు రాజు. ఇక్కడ ఉంటాం. దాదాపుగా 350 కొట్టాలి మేడం. పొరపాటున ఏమన్నా జరిగిపోతే దాన్ని నష్టం ఎవరు పని సరే మేడం. చిన్నపిల్లలు ఉంటారు, ఇంట్లో ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఆ కరెంటు వైర్లు పడి షాక్ వచ్చినా ఏమవుతుంది? ఇక్కడ పిల్లలు ఉన్నదానికి టైం సరిగ్గా వచ్చిన దానికి ఆడిపినారు. ఒకవేళ సిలిండర్ అవి కొట్టు మారిపోతే ఎంతమంది నష్టమవుతుండ్రి? 3 సిలిండర్ ఉన్నాయి ఇంట్లో. వీళ్ళ ఇంట్లో 3 సిలిండర్ ఉంటాయి. పేలిపోయింటే ఎంతమంది నష్టమవుతుండ్రి? కొద్దిగా దీని గురించి విజయనగరం నుంచి కొద్దిగా పట్టించుకోవాలి మేడం. మేమేమి ఆస్తులు అడగమో, ఎవరిని అడగమో, ఏం పట్టలేదు, ఏం అడగట్లేదు. మేము ఒకటి నష్టపోకుండా, ప్రజలు ఏది నష్టపోకుండా ఓట్లు అయితే ఎట్లా అడుగుతామో ఆ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ వచ్చి ముందుకు వచ్చి వాళ్ళకి సాయం చేసి హెల్ప్ చేసి వాళ్ళని కట్టుకేస్తే చాలంతే. వాళ్ళకి ఏదో ఒక రకంగా మనీ పరంగా కానీ ఇంటి పరంగా కానీ ఏదో ఒకటి చేసి వాళ్ళకు ఒక గూడుని ఏర్పాటు చేసి ఇస్తే చాలంతే. వాళ్ళు బతకడానికి ఎంత పేద కుటుంబం అంటే వాళ్ళకి ఏమీ లేవు. వాళ్ళకు ఒకప్పుడు ఆయన ఒకటి పెట్టినాడు ఆయన. అలాంటిది ఆయనకు ₹1 లేకుండా ఇప్పుడు ఆటో నడుపుకుంటూ రోగాలు వచ్చి హాస్పిటల్లో ఉండి అడ్మిట్లు అయ్యి వాళ్ళని వీళ్ళని అప్పులు చేసుకొని బతుకుతూ కొడుకు ఏదో నడుపుకుంటూ మ్యారేజ్ అయింది. రీసెంట్ గా అబ్బాయి పాప పుట్టింది. వాళ్ళు కూడా ఊర్లో లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే పెద్ద ప్రాణ నష్టమైంది. ఏదో అయిపోయింది. వాళ్ళకి ఏది ఉందో నష్టపరిహారంగా ఏదైనా వచ్చేటట్టు ఉంటే సాయం చేసి ఇప్పించండి చాలా. ఓకే, నా పేరు రవికుమార్. నేను విజయనగరంలో 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. మేమే కాదు, ఇక్కడ చాలా మంది ఇక్కడే ఉన్నారు. వీళ్ళంటే ఏదో ఒక రకంగా పట్టించుకోండి చాలా. మాకు ఇప్పుడు ప్రాబ్లం అంటే కరెంటు నుండి మాకు సన్న ప్రాణాలు తెచ్చుకున్నాలా తినాలా. మాకు ఇంకోటి ఆశ లేదు. ఇంకోటి చెట్లు లేవు. కూలి పోతే బువ్వ లేకుండా లేదు. మాకు ముందర ఈ కరెంటు స్తంభం తీసేయాల. కర్మం తీసి అదన్నా ముందరికన్నా వేసుకున్నాను, వెనకన్నా వేసుకున్నాను, ఏమన్నా చేసుకుని ఈ కరెంటు నుంటే మాకు కొంపలు నాశనం అవుతాయి. అట్లా చెప్పబట్టి ఇది 4వసారి కరెంటు స్తంభం తీస్తే మా ప్రాణాలు దక్కుతాయి. లేకుంటే లేదు. కరెంటు నుంటే మాకు ఈ ప్రాణాలు ముప్పు. గుడిసెండ్లు ముప్పు. గుడిసెండ్లు లేకుంటే మేము ఏడ చెట్టు కింద ఉంటే కూడా మాకు దిక్కు లేదు. లక్ష్మీదేవమ్మ.